హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి, మటన్తో రెసిపీ అనమాట. మటన్ పులుసు చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి చాలామందికి గ్రేవీనే తెలుసు, ఇలా పులుసు చాలామందికి తెలియదు అనమాట. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి చేసి చూసుకోండి, అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట. ముందుగా మటన్ అయితే తెచ్చుకున్నానండి, ఒక 1/2 కేజీ. ఇదైతే శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకొని ముందుగా వాటికి పట్టి పక్కన అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉంచేసేయండి. నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కలిసేటట్టు పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన 2 పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తున్న విధంగా మసాలా చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, లవంగాలండి. ఇవైతే నేను ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను, అంటే ప్రతి కర్రీలో పనిచేస్తుందని తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి మనం మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇది పచ్చి మసాలా అనమాట అండి. ఇలా అన్నిట్లోని వేసుకుంటే ఈ మసాలా చాలా బాగుంటుంది అనమాట. అన్ని కూరలోని యూస్ చేసుకోవచ్చు మనం. నాన్ వెజ్ కూరల్లో చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే ఆడుకోవాలి. ఈ పేస్ట్ అనమాట అండి, మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనీసం ఒక 1 మంత్ అయినా ఉంటుందన్నమాట. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి వేసుకోలేదు. తర్వాత వచ్చేసి మనకి పులుపు తగ్గట్టు చింతపండు తీసుకున్నాను. అది ఒకసారి వాష్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మనం నానబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా. తర్వాత మనం కుక్కర్లో అయితే మనకి మటన్ కాబట్టి కుక్కర్లోనే వండుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే టమాటో కూడా వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా టమాటో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట అండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనం కొంచెం ఉప్పు కళ్ళు వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి కొంచెం సేపు. అంటే బాగా ముక్క మెత్తబడే వరకు ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి. అది మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుందనమాట. తర్వాత వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న మనకి మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే మొత్తం కలిసేటట్టు కలపాలన్నమాట. కలిపిన తర్వాత కొంచెం సేపు అయితే అలా వదిలేసేయండి. ఎందుకంటే మనం మటన్లో వాటర్ అయితే వస్తుందన్నమాట అండి. ఆ వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ కొంచెం దిగే వరకు మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకుని కొంచెం సేపు అయితే మనం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు కారం సరిపోతే కారం అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసాను. మనం ఏంటంటే మటన్ గట్టిగా ఉంటుంది కాబట్టి కనీసం ఎలా చూసుకున్నా ఒక 10-15 విజిల్స్ అన్నా వేయించాలి. నేనైతే ఒక 15 విజిల్స్ అయితే వేయించాను అనమాట. చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా వాటర్ అయితే ఉంటుంది. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒకసారి కలుపుకొని మనం చింతపండు ఉంది కదండి, చింతపండు కూడా రసం అయితే వేసేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని మొత్తం అంతా మనకి పులుపు తగ్గట్టు చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం ముందుగా మసాలా ఆడిన పచ్చి పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్ అది కూడా వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూను మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీంట్లోనే మనం కొంచెం సాల్ట్, కారం చూసుకొని సరిపోతే వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం సేపు అయితే అలా వదిలేయాలండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం విజిల్ అయితే పెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో చూసుకోండి, మళ్ళీ విజిల్ పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ అయితే వేయించుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. కొంచెం చిక్కగా అయితే ఉండాలన్నమాట. కొంచెం పలచగా ఉంటే కనుక ఒక 2 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. తర్వాత ఫైనల్గా మనం కొత్తిమీర అయితే చల్లేసుకోవడమే. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.